అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు ఆశాజనక ఫలితాలు రావడంతో ఆ పార్టీలు తెలంగాణపై ఫోకస్ పెంచాయి. రాబోయే 5 ఏళ్లలో మరింత బలపడేలా ప్లాన్స్ చేస్తున్నాయి. ఇందుకోసం టీ కాంగ్రెస్ టీ బీజేపీలకు కొత్త చీఫ్లను నియమించేందుకు సిద్ధమవుతున్నాయి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వెళ్లడంతో కొత్త చీఫ్ కోసం బీజేపీలో కసరత్తు మొదలైంది. రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు టీపీసీసీ చీఫ్ రేసులో లిస్ట్ భారీగా కనిపిస్తోంది. బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఎస్సీ కోటాలో సంపత్ కుమార్, ఎస్టీ కోటాలో సీతక్క, బలరాం నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలకు కొత్త చీఫ్ల నియామకంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. లిస్ట్ అయితే పెద్దగానే కనిపిస్తోంది. కాంగ్రెస్లో ఆఫ్ కోర్స్ ఊహించిందే. ఇటు బీజేపీలో కూడా నిన్నటి వరకు ఈటెల పేరు ఖరారు చేస్తారనేది ఒకటి వినిపించింది. కొత్తగా డీకే అరుణ పేరు కూడా వినిపిస్తోంది. ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో 2 జాతీయ పార్టీలైన అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కొత్త చీఫ్లు రాబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి నెల 27తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవి కాలం వేయబోతా ఉన్నది. ప్రస్తుతం ఆయన సీఎంగా ఉన్న నేపథ్యంలో ఆ బాధ్యతల్ని మరొకరికి ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తూ ఉంది. ఇందుకోసం సామాజిక సమీకరణలపై అంచనాలు వేస్తుంది. ఒక కూర్పు అయితే సిద్ధం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రెడ్డి, బీసీ అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి పీసీసీతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం కూడా ఈ నెలాఖరులో చేసే అవకాశం కనిపిస్తుంది. అటు బీజేపీకి సంబంధించి కూడా కొత్త చీఫ్ నియామకం దాదాపుగా ఈ నెలాఖరులోకే చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి వెళ్లడంతో రాష్ట్ర బీజేపీ పగ్గాలు మరొక నేతకి ఇవ్వాలనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీలో 2 పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. నిజానికి ఆ 2 కూడా కేంద్ర మంత్రి పదవులు ఆశించినప్పటికీ వారికి అవి దక్కలేదు. దీంతో రాష్ట్ర స్థాయిలో వారికి కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్, అలాగే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణ 2 కూడా సంబంధించి రాష్ట్ర బీజేపీ పగ్గాలు అడుగుతున్నట్టుగా సమాచారం. డీకే అరుణకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గం కావడంతో ఆమె ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉంది. దీంతో ఆమెకు ప్రమోషన్ ఇస్తారా లేకుంటే రాష్ట్ర పార్టీలో అవకాశం కల్పిస్తారని చూడాలి. ఇద్దరైతే వారి స్థాయిలో ఢిల్లీ స్థాయిలో అయితే లాబింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. మిగతా నేతల యొక్క అభిప్రాయం తీసుకొని 2 కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే 2 కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు కావడంతో వారిద్దరిలో ఎవరికి అవకాశం కల్పిస్తారు లేకుంటే మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికి అవకాశం కల్పిస్తారనే దానిపైన కూడా పార్టీ నేతల అభిప్రాయం తీసుకుని నెలాఖరులో దానికి సంబంధించి కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ విషయానికి వస్తే ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి బీసీకి పీసీసీ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపైన ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ అలాగే ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు సురేష్ షెట్కర్, మధు యాష్కి లాంటి పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల అభిప్రాయం తీసుకుని దీనిపైన కూర్పు సిద్ధం చేసే అవకాశం ఉంది. పీసీసీగా ఏదైనా ఒక సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్గా మిగతా సామాజిక వర్గాలకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ మరికొంతమంది రెడ్లు కూడా పీసీసీ పదవి ఆశిస్తున్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి, జానారెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి 3 కూడా పీసీసీ పదవి ఆశిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిలో అవకాశం లేకుంటే పీసీసీ ఇవ్వమని అటు ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి ఏఐసీసీ నేతల దగ్గర అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూస్తే నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ సంపత్ కుమారు ఈ పీసీసీ పదవి ఆశిస్తున్నారు. ఏఐసీసీ సెక్రటరీ ఉన్న సంపత్ కుమారు రాష్ట్ర పీసీసీ పదవి ఇవ్వమంటూ కూడా ఆయన ఏఐసీసీ నేతలను కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖర్గే కూడా సంపత్కు సన్నిహితుడు కావడంతో ఆయన ద్వారా లాబింగ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి 2 పేర్లు వినిపిస్తున్నాయి. మహబూబాద్ ఎంపీగా ఉన్న బలరాం నాయక్ అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న సీతక్క పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరికి సంబంధించి ఎవరికైనా ఆ పార్టీకి సంబంధించి కీలక పదవి ఇస్తే ఇతర పదవులు ఉండొద్దనే ఒక నిబంధనను టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు తీసుకొస్తున్నారు. మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కనుక పీసీసీ ఇవ్వాలనుకుంటే వారి మంత్రి పదవిని మరొకరికి ఇవ్వాలనే ప్రతిపాదన సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అలా పీసీసీ ఆశిస్తున్న వాళ్ళు వాళ్ళ మంత్రి పదవి వదులుకుంటారా అనే ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ నెల 20 నుంచి 25 లోపు కసరత్తు పూర్తి చేసి నెలాఖరులో దీనికి సంబంధించి నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించి ఎవరైతే కీలకంగా ఉంటున్నారో వారికి ప్రభుత్వంలో బాధ్యతలు ఇవ్వవద్దు, పార్టీకి మాత్రమే డెడికేట్ చేయడం వల్ల పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిద్ధమయ్యే విధంగా ముఖ్యంగా సంబంధించి పార్టీలో నేతలందరినీ కలుపుకోయే వారికి మాత్రమే అధ్యక్ష పదవులు ఇవ్వాలనేది ఇటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ వినిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్. అయితే ఈ ఎంపిక కంటే ముందు కూడా మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో సో ఇంపాక్ట్ పడేలా సో నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేది ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి మార్క్ కనపడబోతోందా పీసీసీలో? ఇది కూడా అధిష్టానమైన ఆబ్వియస్గా అంటే ఏం చెప్తారు? అంటే మంత్రి పదవులను వదులుకోవడానికి పీసీసీ గురించి ఎందుకంటే సీఎంకి
Yeah, ఎస్ ఖచ్చితంగా పీసీసీకి సీఎంకు కోఆర్డినేషన్ అనేది అవసరం అనేది పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం పార్టీ పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇద్దరు మధ్య కోఆర్డినేషన్ కోసం ఎవరైతే సీఎం కాస్త అనుకూలంగా ఉంటారో చెప్తే వింటారో వారినే పెట్టుకుంటారు అనేది గతంలో మనం జరిగిన నియామకాలను చూస్తే అర్థమవుతుంది. దానికి అనుకూలంగానే సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకోసమే సీఎంని గాను అటు ఇన్ఛార్జి దీపా దోషి దగ్గర అందరూ కూడా లాబింగ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయినప్పటికీ పార్టీ లాయలిస్టులోనే ఈసారి పీసీసీ పదవి దక్కుతున్నట్టు కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఓకే రాకేష్.